హాయ్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో క్వశ్చన్ నెంబర్ 2లో థర్డ్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ నెంబర్ 3.3 డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్దాం. 2 women and 5 men can together finish an embroidery work in 4 days, while 3 women and 6 men can finish in 3 days. Find the time to be taken by 1 woman alone and 1 man alone to finish the work. మనం let be time for 1 woman finish the work in X అనుకున్నాం. అదేవిధంగా let be time for one man finish work. X days ఇది let be women X days అనుకుందాం, ఇక మ్యాన్ Y days అనుకుందాం. One woman finish work in 1 day. ఒక రోజుకి వర్క్ ఏమవుతుంది, 1/x అవుతుంది. కంప్లీట్ డేస్ మొత్తం అంతా ఇన్ని డేస్లో X డేస్లో ఫినిష్ చేస్తే ఒక రోజులో వర్క్ ఏమవుతుంది, 1/x. అదేవిధంగా 1 man finish work in 1 day. 1/y అవుతుంది. 1 man finish one woman finish work in 1/x. 1 man finish the work in 1/y days. 1 day work. 2 women and 5 men together finish embroidery work in 4 days. 2 women and 5 men finish work 4 days. అంటే ఇద్దరు స్త్రీలు ఒక 5 5 men ఒక ఫినిష్ ది వర్క్ ఇన్ 4 డేస్లో పనిచేస్తారు. అప్పుడు 4 డేస్లో ఫినిష్ చేస్తారు. అప్పుడు ఈ యొక్క ఇద్దరు 2 women and 5 men ఈ 1 day వర్క్లో ఎంత ఫినిష్ చేస్తారు అన్నప్పుడు టూ women and 5 men 1 day work. 1 day work అన్నప్పుడు 2/x plus 5/y ఈక్వల్ టు 1/4. ఇది చూడండి, ఒక ఉమెన్ 1 day వర్క్ అంటే 1/x అన్నాం. ఒక ఉమెన్ 2 days 2 women ఉన్నప్పుడు 2/x, 3 women ఉన్నప్పుడు 3/x. అట్లా ఇక్కడ 2 women and 5 men 1 day వర్క్, వాళ్ళ ఈ యొక్క మొత్తం ఉంది ఇది కూడా 1 day వర్క్ అన్నప్పుడు ఈ యొక్క ఉమెన్ వర్క్ ప్లస్ 5 men వర్క్ 1 day వర్క్ ఈక్వల్ టు ఇట్లా 2/x ప్లస్ 5/y ఈక్వల్ టు 1/4. ఇక్కడ 4ని మనం రిమైండ్ చేయడానికి ఈ యొక్క ఈక్వేషన్ బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ 4తో మల్టిప్లై 4 into 2/x ప్లస్ 5y ఈక్వల్ టు 4 into 4. ఇది చూడండి, ఈ 4 క్యాన్సిల్ అవుతే ఇక్కడ 1 మిగులుతుంది. 4 2 8/x ప్లస్ 4 5 20y ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉంది రిమైనింగ్ వైల్ 3 women and 6 men can finish 1 day work అన్నప్పుడు 3 women and 6 men
1 డే వర్క్. 1 డే వర్క్ ఎంత అవుతుంది? అప్పుడు 3 ఉమెన్, 1 డే వర్క్ 3 ఉమెన్ అంటే 3/x ప్లస్ 6 ఉమెన్ 6 men 6/y ఈక్వల్ టు హౌ మెనీ డేస్ విల్ టేక్? ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడ? ఇది 3 ఉమెన్ అండ్ 6 men ఫినిష్ ది వర్క్ 3 days అంటే 1/3. 3 ఉమెన్ అండ్ 6 men 1 day వర్క్, యాక్చువల్లీ ఇక్కడ 3 days. మొత్తం నార్మల్. ఇంకో స్టెప్ రావాలి పైన. 3 ఉమెన్ అండ్ 6 men ఫినిష్ ది వర్క్ ఇక్కడ 3 days అని వస్తుంది. 1 day వర్క్ అన్నప్పుడు ఇది వస్తుంది. 3 ఉమెన్ 1 day వర్క్ 3/x, 6 men 1 day వర్క్ 6/y ఈక్వల్ టు 1/3. దీన్ని మనం బోత్ సైడ్స్ 3తో మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్లో మనకి బై ఉంటే దాన్ని రిమూవ్ చేసుకుంటే ఇట్ బెటర్. both sides multiply with 3 and 3 into 3/x plus 6/y equal to 3 into 1/3. చూడండి 3కి 3 క్యాన్సిల్ అవుతుంది, 1 మిగులుతుంది అక్కడ. 3 3 జా 9, 9/x ప్లస్ 3 6 18, 18/y ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. దీని నుంచి మనం దీన్ని 8/x నెట్ రాసుకోవచ్చు, 8 into 1/x. ఇది లీనియర్ ఈక్వేషన్లో లేదు కాబట్టి మనం లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకోవాలి. లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకోవాలన్నప్పుడు దీన్ని 8 into 1/x రాసుకుంటాం. అంటే ఇప్పుడు లెట్ బి 1/x ఈక్వల్ టు p, 1/y ఈక్వల్ టు q. మనం వీటిని 1/x ఈక్వల్ p, 1/y ఈక్వల్ టు q అనుకున్నప్పుడు దీన్ని ఈక్వేషన్ రాసుకోవచ్చు. 8 into 1/x అంటే 8p. దీని ఈక్వేషన్ రూపంలో 8p ప్లస్ 20q ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అదేవిధంగా ఇది చూడండి ఈక్వేషన్ నెంబర్ 9p ప్లస్ 18q ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. దీని నుంచి ఇప్పుడు 9కి 8కి దీన్ని ఈ పీని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి దీన్ని 9తో దీన్ని 8తో మల్టిప్లై చేయాలి. 9 8 జా 72p ప్లస్ 9 20 180q ఈక్వల్ 9 1 జా 9. ఇది 8 into 9 72p ప్లస్ 8 8 జా 18 చూడండి 864 8 1 8 6 14 144q 8 1 జా 8. చూడండి సబ్ట్రాక్ట్ చేయండి. ఈ ఈక్వేషన్ దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది వాల్యూ చేంజ్ అవుతుంది. ప్లస్ 75 2కి -72 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 180 144 ఎంత అవుతుంది? ఇక్కడ 10 - 4 6 7 - 4 3 36 ఈక్వల్ టు 9 36q ఈక్వల్ టు 1, q ఈక్వల్ టు 1/36. q ఈక్వల్ టు 36 1/36 వచ్చింది. దీన్ని సబ్స్టిట్యూట్ q ఈక్వల్ టు 1/36 ఇన్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 3 ఆర్ ఈక్వేషన్ 4. ఈ రెండిట్లో మీరు దేంట్లో సబ్మిట్ చేసినా కానీ మనకి ఈ యొక్క p వాల్యూ వస్తుంది. యూ విల్ సబ్మిట్ ఇన్ ఈక్వేషన్ 3 కానీ ఈక్వేషన్ 4లో కానీ 8p ప్లస్ 20q ఈక్వల్ టు 8p ప్లస్ 20q ఈక్వల్ టు 1. q ఈక్వల్ టు ఎంత? 1/36. 8p ప్లస్
20 క్యూ కదా, 20 ఇంటూ క్యూ అంటే 1/36. ఇది చూడండి, దీన్ని క్యాన్సిల్ చేయండి. 45 20 49 36. 5/9 ఈక్వల్ టు 1. 8p ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8p ప్లస్ 5/9. 8p ప్లస్ 5/9 ఈక్వల్ టు 1. దీన్ని మనం ఎల్సిఎం చేసినట్టయితే 9 అవుతుంది. ఇక్కడ 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 1. 9 టైమ్స్ 9 ఇంటూ 8 1 టైం పోతుంది. 72p ప్లస్ 9కి 9కి 1 టైం పోతుంది. 1 ఇంటూ 5 5 ఈక్వల్ టు 1. 72p ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 5 మా క్రాస్ మల్టిప్లై చేస్తే మనం ఈక్వల్ టు 9. p ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9/72. 9 1 9 8 p ఈక్వల్ టు 1/8. బట్ ఇక్కడ ఏమనుకున్నాం? 1/x ఈక్వల్ టు p. p ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ? p వాల్యూ 1/8. అంటే x 1/x ఈక్వల్ టు 1/8. అంటే x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8. అదేవిధంగా 1/y ఈక్వల్ టు q. q ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ? 36. ఇక్కడ 1/36. 1/36 అంటే y ఈక్వల్ టు 36. ఇది x వాల్యూ, y వాల్యూ. అంటే ఫైండ్ ద టైమ్ టేకెన్ బై వన్ ఉమెన్ alone and one man alone to finish the work. one woman ఒక రోజులో 8 days, ఒక రోజులో ఎంత వర్క్ చేస్తుంది? ఫైండ్ ది టైం అంటే 8 days అవుతుంది. 1 woman కంప్లీట్ చేయాలంటే 8 days అవుతుంది. alone and one man కంప్లీట్ చేయాలంటే 36 days అవుతుంది. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ p వాల్యూ ఇక్కడ రాంగ్ చేశాను చూడండి. 8p ప్లస్ 5/9 ఈక్వల్ టు 1. 72 ఇక్కడ వచ్చాము, ప్లస్ 9 ఉంది కదా. 72p ఇక్కడ ప్లస్ 5, ఇక్కడ ప్లస్ 5 మనం ఇక్కడ మర్చిపోయాను. 72 ప్లస్ 5 ఈక్వల్ టు 9. 72p ఈక్వల్ టు ఇక 5 9 అడిపోతే 5 అడిపోతే ప్లస్ -5 అవుతుంది. 9 - 5 అంటే 4. p ఈక్వల్ టు 4/72. అంటే 4 1 1 4 18. 1/18 అవుతుంది. p ఈక్వల్ టు 1/18. ఇక్కడ చూడండి, p ఈక్వల్ టు 1/18 అంటే 18 days. అంటే x ఈక్వల్ టు 18, y ఈక్వల్ టు 36. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.